డైరెక్టర్ గారు రెడీ సార్. సౌండ్ రన్నింగ్. రెడీ క్లాప్ ఇన్. ఇన్ సార్. బై 21 టేక్ 1 యాక్షన్. పండుగ కావాలా? 2 బాల్కనీ టికెట్లు కావాలి. ఇది సినిమా కాదువా. జీవితం ఎవరిని వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది. నాకు కూడా తీరిపోయింది. పూరి పనైపోయింది, పూరి మార్క్ మిస్ అయింది, పూరి పెన్ పవర్ తగ్గిపోయింది. దర్శకుడు పూరి ఎందుకు ఇలా తీశాడు? ఆయన తెలివితేటలన్నీ ఏమైపోయాయి? అసలు ఇది పూరి సినిమా అయినా? అసలు పూరి మార్క్ అయితే లేదన్న. పూరి జగన్నాథ్ మూవీ అయితే కాదు ఇది. పూరి జగన్నాథ్ కెరియర్ లో ఇంత పెద్ద ఫ్లాప్. కంప్లీట్ డిసాస్టర్. చాలా డిసప్పాయింట్ చేశారు పూరి జగన్నాథ్. కామన్ సెన్స్ తో తీసుంటే సినిమా ఇంకా బాగుండేది. డైరెక్షన్ బాగాలేదు. అసలు ఆ సీట్ లో ఎందుకు కూర్చున్నామో నాకు విరక్తి కలిగింది. మెయిన్ మైనస్ పాయింట్ వచ్చేసి డైరెక్షన్ అండి. డైరెక్షన్ అస్సలు బాగాలేదు. స్క్రీన్ ప్లే లేనట్టు అనిపించింది. తెలుగు సినిమా వాళ్ళు తెలుగు సినిమాలే చేయాలా, హిందీ వాళ్ళతో కొలాబరేట్ అయితే ఇలాగే ఉంటాయి. హైదరాబాద్ నుంచి వచ్చి ఏంట్రా నువ్వు ఇక్కడ పీకేది? అలా కాదు కానీ ఇంకో మాట చెప్పు. పూరి జగన్నాథ్ మేకింగ్ లో వచ్చిన పోకిరి సినిమాని రీ-రిలీజ్ చేశారు. 16 ఏళ్ల తర్వాత కూడా పోకిరి ఆడియన్స్ ని మెస్పరైజ్ చేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ ఫుల్ జోష్ చూపించిన పోకిరికి డైరెక్ట్ రిలీజ్ అయిన సినిమాలకు పోటీగా బుకింగ్స్ జరిగాయి. ఎట్లా అంటోడు ఎట్లా అయిపోయాడన్న బాధతో ఇన్నాళ్ళు మూగబోయిన నా గొంతు ఇవాళ విప్పుతున్నాను. దండయాత్ర, ఇది దయాగాడి దండయాత్ర. మా హీరోని కామెంట్ చేసే రేంజ్ అనేది ఇది వెళ్ళిపోతుంది లోపలికి. Who are you? ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతో వాడే పూరిగాడు. నువ్వు నాకు నచ్చవురా. అనే ఎవరిది? ఎవడ్రా నువ్వు? పూరి గారి హీరోలు కన్ను నుంచి ఒక జూమ్ బ్యాక్ వల్ల ఫస్ట్ షాట్. మనకు ఉన్న టెక్నీషియన్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్ పూరి జగన్నాథ్. ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ అనే పండుగ కావాలా? అవును. ఒక టైంలో అయితే ఇంకా లేడు మా పూరి అంత ఇదే అయిపోయాడు. మళ్ళీ పోకిరితో కొడితే నేను ఎవరి దగ్గర పని నీకెంత నాకు నేను మెల్లగా ఎలాగోలా బతికేటానికి రాలేదు. ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? జీవితం అనేది ఒక యుద్ధం. లైఫ్లో రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంటే మీరు ఏమైనా చేయొచ్చు. పతా హై మే కౌన్ హూ. పూరి గారు ఇస్ అ ట్రెండ్ సెటర్. హీరో మేనరిజం, క్యారెక్టరైజేషన్, డైలాగ్ డెలివరీ అన్నిట్లోనూ ఒక ట్రెండ్ సృష్టించినటువంటి డైరెక్టర్ పూరి గారు. సిటీకి ఎంతో మంది కమిషన్ వస్తుంటారు పోతుంటారు. చంటిగాడు ఇప్పుడు ఇక్కడే ఉంటాడు. నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్. నీ అప్ప నేనప్ప బాలగోవిందం. సూర్యాబాయ్ అంటే నేను కాదు, ఇట్స్ అ బ్రాండ్. నేను నిజంగా చెప్తున్నాను, మేము ఏదో సంవత్సరం కష్టపడి 2 సంవత్సరాలు కష్టపడి 10-30 రోజుల్లో ఒక ఫైట్ తీసి ఏదో కష్టపడితే ఆయన ఒక్క డైలాగ్ తో కొడేస్తాడు. ఆ డైలాగ్ ఏంటంటే ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం. యునో గుంటూరు బోల్కే సార్, నేను ఇక్కడ కొట్టాననుకో రీసౌండ్ ఉదరాత. బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేసాడా? పద్మావతి హ్యాపీనా? టైల్స్ వేస్తున్నారంటగా. నాకు తిక్కలేస్తే సీఎం ఒకటే, సీఎం ఒకటే. 10 మందిని మోసం చేస్తే ఎంతో కొంత బాగుపడతావు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటే సంకనాకిపోతావు. చుట్టూ 20 మంది ఉన్నారు, ఉంటే ఎదురుగా శివన్న ఉన్నారు, అయితే భయం లేదురా. అంటే నేను బుజ్జిగాడు సినిమా కోసం 6 months వెయిట్ చేశాను. ప్రభాస్ ఇస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ యాక్టర్ బిఫోర్ బుజ్జిగాడు అండ్ ఆఫ్టర్ బుజ్జిగాడు. బాగున్నావురా. క్రెడిట్ గోస్ టు పూరి జగన్నాథ్ గారు. చేతి మీద ఇలా కొడితే నరం వస్తుంది. ఈ నరాన్ని పట్టి గట్టిగా లాగితే 100 మీటర్లు తాళొస్తుంది. లాగేసుకుందా రేటే. ఒక స్టార్ నుంచి సూపర్ స్టార్ అవ్వాలంటే పూరి గారి చేతిలో పడితే చాలు. నాట్ ఓన్లీ ప్రభాస్, ఫర్ పవన్ కళ్యాణ్ గారు
నిన్ను మీ బాబుని ఢిల్లీ గెస్ట్ హౌస్ నుంచి బయటికి తీసుకొచ్చి బట్టలు తీసుకొస్తే ఎలా ఉంటుందో ఈ రోజు రాష్ట్రం అలాగుందిరా. ఫర్ రవితేజ, అసలు రూపాయి సంపాదించలేని ఏ యదవకి ఐ లవ్ యూ చెప్పే అర్హత లేదు. ఫర్ ఎన్టీఆర్, నీకు ఈగో లోపలే ఉంటదేమో, నాకు నా చుట్టూ వైఫైలా ఉంటది. ఫర్ మహేష్ బాబు ఆఫ్టర్ పోకిరి, అంతమందిని మాసెస్ కి యూత్ కి కంప్లీట్ గా దగ్గర చేసే వాళ్ళకి ఇమేజ్ చేంజ్ ఓవర్ చేసిందంటే పూరి జగన్నాథ్ గారు. వీ హావ్ టు గివ్ హిమ్ ద క్రెడిట్. నీకంటే తోపేవాడు లేడు ఇక్కడ. నువ్వు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి నా దగ్గర వస్తావు తెలుసు. అండ్ ఆ పిల్ల నీకు ఎలా కనబడుతుంది? మనకెందుకు రా, నాకు ఎలా కనిపిస్తుందో తెలుసా? అబ్బో అలా కనిపిస్తుంది. అనిపిస్తే మాత్రం లవ్ చేసేస్తాం. అంటే మరీ బాగుంటే ఏం చేయలేం అనుకో. మీ అక్కను ఒకసారి ఫోన్ చేయమని చెప్పరా. దూకిన తర్వాత ట్రావెలింగ్ నాకు డౌట్ వచ్చింది. నేను చచ్చిపోతుంది తోడేమంటాను. ఏడీగా ఈడియట్ సినిమా చూడడానికి పెద్ద ఎక్స్పీరియన్స్, చాలా మంచి ఎక్స్పీరియన్స్. అప్పుడు ఏడీ సందర్భంలోనూ అదే డిస్కషన్, ఈడియట్ ఈడియట్ ఈడియట్. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే చూడు సార్ మంచి కిక్లో ఉన్నారు. పాడుకో, డాన్స్ చేసుకో, ఎంటర్టైన్ చేసుకో. ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే, గుండెల్లో ఎంత గట్టిగా గుచ్చావే. క్లాసా? నేనేంటో తెలుసు కదా. మాస్ ఏంటి? మాస్ మాస్ ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కాదు. చీకటి పడేలోపు పశు పడిపోవాలి, కదిరిపోవాలి. ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటుంది. మీతో పని చేసినప్పుడు ఉన్న దీని అమ్మ కిక్కే రండి అసలు. ఎందుకురా సార్ అంటే మీకు అంత క్రేజు? పబ్లిక్ పల్స్. I know how to play kabaddi with the public. తన కెపాసిటీ నాకు తెలుసు. మళ్ళీ కొడితే పూరి పూరి. నన్ను ఇలా కొట్టే దమ్ము ఎవరికైనా ఉందా? లేకపోతే మళ్ళీ నేను ట్రై చేయాలి. విత్ ఇన్ 10 to 15 డేస్లో రాయించగలిగేలాగా మిమ్మల్ని ఫోర్స్ చేసేది ఏంటి? అంటే ఏది మిమ్మల్ని? నాకు పని అంటే ఇష్టం అంతే. సినిమాలు చేద్దామని వచ్చా, సినిమాలో ఉందామని వచ్చా అంతే. సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి, ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి. మనకి సినిమా తప్ప ఇంకేం తెలియదు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే కదా. డైరెక్టర్ పూరి జగన్నాథ్ సార్ కి అభిమానులు కాదు భక్తులే ఉన్నారు కదా. మీద పూరి సార్ బొమ్మనే పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఆ ఒక గంట అభిమానం ఉన్నాడు. వాడి ఫోటో ఎందుకు పెట్టుకున్నావు? ఎందుకు పెట్టుకున్నావు వాడి ఫోటో? ఈస్ మై ఇన్స్పిరేషన్. మీ ఫేవరెట్ పెట్టుకున్నారు చాలా మంది, పచ్చబొట్లు వడిపించుకున్నారు నేను చూసిన. అంటే హీరోలకు అనుమానులు ఉండరు, డైరెక్టర్ కూడా ఉంటారు కదా. రాజకీయ పడలేనంటే బడి చావ రేవ తేలాలంటే కళ్ళ పట్టి కొడతానంతే. గుర్తుపెట్టుకో, నీకంటే తోపేవాడు లేడు ఇక్కడ. నీకేదనిపిస్తే వచ్చి నీ టార్గెట్ 10 miles అయితే ఏం ఫర్ ద 11th mile. కొడితే దిమ్మ తిరిగిపోవాలి. చల్ అదేంది